టర్నింగ్ చెప్తున్నా వినండి. ప్రతి మనిషి జీవితంలో కష్టాలు ఉంటాయండి. చిన్నయో పెద్దయో, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక విధమైన శ్రమ, రకరకాల బాధలు. దేవుళ్ళలోకి రాకముందు ఆ బాధలు మనం పొందుతున్నప్పుడు మనకి ఏ ఆదరణ లేదు. కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత అదే శ్రమల్లో మనమున్న మనకు గొప్ప ఆదరణ, నిరీక్షణ ఉంది. యేసును బట్టి ఒక ధైర్యం ఉంది. నా తండ్రి ఉన్నాడు, నా యేసై ఉన్నాడు, నాకు ఏదో పక్క నుంచి దారి చూపిస్తాడు, నన్ను బయట వేస్తాడు అని. ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా ఈ శ్రమానుభవం కంటిన్యూ అవుతూ ఉన్నప్పుడు కొంతమందికి నిరాశ ఎదురైద్ది, కృంగుబాటు ఎదురైద్ది. ప్రభువులో లేకముందు నాకు అదే కండిషన్ ఉంది, ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా ఈ కొలిమిలో నేను ఇంకా కాలుతానే ఉన్నాను. బహుశా నా బతుకంతా ఇంతేనేమో, ఇక నా జీవితం విషాదాంతమేమో. స్తోత్రం చెప్పండి ప్రభువుకి. ఇక నా జీవితం ఇంతే తెల్లారిపోతుందేమో. ఈ కష్టాలలో, ఈ ఎగచాట్లలో, ఈ బాధల్లో, ఈ ఆవేదనల్లో, ఈ అప్పుల్లో, ఈ తిప్పల్లో, ఈ రోగాల్లో, ఈ కలహాల్లో, ఈ కొట్లాటల్లో, ఈ అల్లరుల్లో, ఈ కేసుల్లో, ఈ శోధనల్లో, ఈ లేమిలో, ఈ దరిద్రతలో, ఈ ప్రయత్నాల విఫలతలో నా జీవితం అంతా ఇంతే తెల్లారిపోతుందేమో అని ఒక రకమైన విరక్తిలోకి విశ్వాసలేని వాళ్ళు కూడా కొంతమంది వెళ్ళటం నేను చూశాను. కొంతమంది చాలా సుదీర్ఘకాలం నిరీక్షించి చివరికి ఏమంటారు తెలుసా? అన్న, నీ దగ్గరికి వచ్చినప్పుడల్లా నువ్వు ఏదో ఓదార్పు మాటలు చెప్తున్నావు, కానీ ఇంకా లేదన్న నా బతుకు, ఇంకా లేదన్నా నా చరిత్ర, అయిపోయిందన్న నా కథ, ఇంకెక్కడన్నా. ఇన్నాళ్ల కడగళ్ళు ఇక సమస్య తొలగిపోయే ఘట్టం దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లా కనిపిస్తుంది అంటే, ఒక్కసారిగా అన్నీ వచ్చి మీదబడి ఎక్కువ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పటిదాకన్నా అప్పుడోటి ఇప్పుడు ఏందన్నా ఒకేసారి కట్టగట్టుకొని మొత్తం నెత్తి మీదకి వచ్చి మొత్తానికి అసలు నన్ను లేకుండా చేసేటట్టు అయిపోయిందని అనిపించేంత వేదన కలిగింది. అన్నీ ఒక్కసారిగా ముక్కుముడిగా చుట్టుముట్టి నెత్తిన పడితే ఏ మనిషి అయినా ఊపిరి సలుపుకున్నట్టే యాకోబు జీవితం అయిపోయింది. జరిగిన దాన్ని బట్టి యాకోబు ఎంతో కలత చెందాడు. యోసేపును పోగొట్టుకున్నా, దీనా చెడిపోయింది, చెడ్డ సాక్ష్యం వచ్చేసింది, షిమ్యోను బంధించబడ్డాడు, ఇప్పుడు బెన్యామీని తీసుకొని పోతున్నారు. ఈ దరిద్రులను నమ్మకూడదు, వీళ్ళు అశ్రద్ధగా ఉండి దారిలో ఏ క్రూర మృగానికి అప్పగించి మళ్ళీ ఆడి సొక్కా తీసుకొని వస్తారో. ఇక్కడ దేశంలో పరిస్థితి చూస్తేనా వెళ్ళకపోతే కడుపు నిండేటట్లేదు, కరువు వచ్చేసింది. ఏంది నాయన ఈ కష్టాలు, ఏంది నాయన ఈ బాధలు, ఏంది నాయన? చివరికి ఏమంటున్నాడో తెలుసా? నెరసిన వెంట్రుకలు కలిగిన నేను దుఃఖముతో దిగిపోవాల్సి వస్తే అలాగే దిగిపోతానని ఏడుస్తున్నాడు. పుత్రహీనుణ్ణి నేను కావాలని ఆయన నిర్ణయిస్తే అవుతాను రా, పుత్రహీనుణ్ణి అవుతానని ఇంకా ఏడుస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు నాకు దేవుడు ఈ మాట చూపించాడు, అందుకే నేను మీకు చెప్తున్నా. ఇన్నాళ్ళు శ్రమల కొలిమిలో కాలి నలిగి చితికి ఛిద్రమైపోయిన మీకు వాటి నుంచి విడుదల గడియలు సమీపించాయని దేవుడు చెప్తున్నాడు.